సీనియర్ అయినా నాకు అక్కడ వచ్చినాక సీనియర్ అయినా ఓకే. నేను వచ్చినప్పటికీ ఆయన ఉన్నారు. ఓకే. సో మాకు సీనియర్ అయినా సో రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఈ మరణ వార్త మీరు వినగానే మీకు ఏమనిపించింది సార్? నేను షాక్ అయ్యాం అందరం. అంత ముందు రోజు వరకు వీడియోలు అవి చూస్తున్నాం, బాగుంది, పోన్లు ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారు ఆయన, ఉండనియండి, లెట్ దెమ్ ఎంజాయ్ అని చెప్పేసి అట్లా చూస్తూ అవి చూస్తున్నాం. టక్కన వినిపి షాక్ అయ్యాం. అరే నెట్వర్క్ బాగున్నారు కదా, అల్లరి అల్లరి ఉన్నారు, ఏమైంది అని చెప్పేసి. ఫస్ట్ టైం మీకు ఇక్కడ పరిచయం సార్? ఇండస్ట్రీలో ఇండస్ట్రీ. ప్రాక్టీస్ దగ్గర. అప్పట్లో ఆయన సీనియర్ కదా, బాగా బిజీ మాస్టర్ ఆయన అప్పట్లో. అప్పుడు వెళ్ళి దూరం ఉండి చూసేవాళ్ళం అంతా. అది అంటే మీరు సినిమా ఇండస్ట్రీ రాకేష్ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి మీరు దగ్గరగా ఉండేవాళ్ళు. అది తెలియదు, అది మనకు తెలియదు. దాని గురించి మనం మాట్లాడద్దు, మనకు తెలియదు కూడా. ఎందుకంటే అది గురువు శిష్యుల బంధం. అది వాళ్ళు తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, మళ్ళీ కలుసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం సో కదా. మీకు రాకేష్ మాస్టర్కి ఉన్న అనుబంధంలో ఎప్పుడన్నా మీరు మర్చిపోలేనిది ఏదన్నా ఉందా? లేదు, అంత లేను నేను. ఓకే. నేను ఆయన దగ్గర వర్క్ చేయలేదు యాక్చువల్గా, ఏమీ చేయలేదు. జస్ట్ ఒక సీనియర్గా ఐ రెస్పెక్ట్ హిమ్. కలిసినప్పుడు మాత్రం నా పనిని అప్రిషియేట్ చేసేవాడు. డీలో గెలిచినప్పుడు కూడా ఫుల్ స్టేజ్ మీద వచ్చి బాగా చెప్పాడు. అవన్నీ బాగా జరిగాయి. సో నేనంటే బాగా ఇష్టం, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే ఆయనకి ఇష్టం బాగా. అయితే రాకేష్ మాస్టర్ చాలాసార్లు అన్నారు, నన్ను తొక్కేయడం జరిగింది, అంటే నా శిశువులే అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా వీడియోలలో. వీటిపైన మీరు ఏమన్నారు? ఇప్పుడు అది ఆయన ఫీలింగ్, మీరు ఆయన్ని అడగాల ఎవరని చెప్పింది. నేను చెప్పలేను కదా. ఎవరిని తొక్కరు యాక్చువల్గా, అది ఎవరు అవదు కూడా. ఎవరో వచ్చి ఇట్లా అంటే నువ్వుకుంటావా? ఊకం కదా. సో అది కుదరదు. బట్ అది సార్ని అడిగితేనే కరెక్ట్ ఆన్సర్. నేను చెప్తే అది వేరేగా ఉంటుంది. యూనియన్ నుంచి తప్పేయడం కొంతకాలంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాయి. అదే అంటున్నా, అది యూనియన్ మళ్ళీ సార్కి సంబంధించింది, నేను చెప్పలేను. అది యూనియన్ వాళ్ళని పిలిచి అడగాలి. యూనియన్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ జస్ట్ మీరు అడగండి చెప్తారు వాళ్ళు. మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరిగిందా సార్ ఇప్పుడు వాళ్ళ సంతో? ఇప్పుడు ఏం మాట్లాడు, సిచ్యువేషన్ కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నేర్చుకోవాల్సిన డిసిప్లిన్ డ్యాన్స్. అదే ఫ్యామిలీ మెంబర్స్ని కలిసారా? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు అందరు పాపం వేరే స్టేజ్లో ఉన్నారు కదా, కొంచెం పలకరించి వచ్చాను అంతే. విల్ కమ్ అగైన్, మళ్ళీ వస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. అంత్యక్రియలు ఎప్పుడు అని చెప్పారా? 2 o'clock 1 o'clock అని చెప్పారు. విల్ సీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి
నమస్కారం అండి, నా పేరు తడివేలు. నేను కూడా డాన్సర్స్ యూనియన్లో ఒక మెంబర్ని. ఈరోజు మా రాకేష్ మాస్టర్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి దగ్గర మేము ఎన్నో సాంగ్స్ ఆడాం. వారు ఫస్ట్ సాంగ్ చేయప్పటి నుంచి కూడా మేము వారి దగ్గర గ్రూప్ ఆడాము. వారి దగ్గర ఓనమాలు నేర్చుకున్నాం. నేను, శేఖర్ మాస్టరు, సత్య మాస్టరు, శివ మాస్టర్ వీళ్ళందరూ ఎప్పుడు సాంగ్స్ లేని తరుణంలో గణేషన్ పండుగలకి గ్రూపులు ఆడిన, స్టేజ్ దగ్గర ఆడిన అనుభవం మాది. అసలు మాస్టర్ నిజంగానే దేవదాసు వైవే చౌదరి గారి సినిమాలో, ఆ సినిమా ద్వారా రాముకి ఇలియానకి కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ లేడు అనే మాట వినడం కానీ చాలా బాధాకరంగా ఉంది. ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు రాకేష్ మాస్టర్ గారు. ఎంతోమంది శిష్యులు వారు ఈరోజు ఇండస్ట్రీలో ఎంత పేరు ఎలుగొందుతున్నారో మీ అందరికీ తెలుసు. అసలు మాస్టర్ నిజంగా లేకపోవడం వారికి, వారి కుటుంబానికి నా తరపున, నా డాన్సర్స్ యూనియన్ తరపున వారి దగ్గర ఆడిన ఒక డాన్సర్గా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నిజంగా వారు చేసిన కొరియోగ్రఫీలో అప్పుడప్పుడు సాంగ్స్ కనపడతా అంటే మేము అందరం కనపడతాం. వారి లేవుటు మాత్రం ఎవరు తీర్చలేనిది. తిరుపతి నుంచి వచ్చి నాకంటూ ఒక స్టైల్ మార్క్ అని చెప్పేసి ఏర్పరచుకొని నిజంగా ఈరోజు రాకేష్ మాస్టర్ శిష్యుడు శేఖర్ మాస్టర్ ఏ రేంజ్లో ఉన్నారో మన అందరికీ తెలుసు. శేఖర్ మాస్టర్ గారు కూడా వారి గురువు గారిని గుండెల్లో పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల పేరు గుండెల మీద రాసుకుంటే నా గురువు, నా దేవుడు అని చెప్పేసి రాకేష్ మాస్టర్ గారి పేరుని చేతి మీద పుట్టుమచ్చగా పెట్టుకున్నాడు. నిజంగా చాలా మంచి వ్యక్తి రాకేష్ మాస్టర్ గారు. నిజంగా ఎంతోమందికి వర్క్ ఇస్తున్నారు. వారు కూడా వారి దగ్గర నేర్చుకున్న శిష్యుడిగా, మీ అందరూ నేర్చుకున్న డాన్సర్లుగా ఉండటం చాలా ఆనందకరం. కానీ లేకపోవడమే చాలా బాధాకరం. అసలు వారి ఆత్మకు శాంతి చేకూరాలని నా తరపున, నా కొలీగ్స్ అందరి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నా యూనియన్ తరపున కానీ, మా డాన్సర్స్ తరపున కానీ వారి కుటుంబానికి మాకు తోచిన సహాయం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని వారి కుటుంబానికి సహాయం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సినిమా పెద్దలు ఎవరైనా చనిపోతే ఛాంబర్కి తీసుకోవాలి కదా, అంటే ఫిలిం ఛాంబర్ అనేది మా అసోసియేషన్ మెంబర్షిప్ అయి ఉంటేనే కానీ తీసుకెళ్ళిన పొజిషన్ బ్రో. పెద్దలు అంటే నిర్మాతలు, డైరెక్టర్లు వాళ్ళకు ఉంటుంది కాబట్టి మా డాన్సర్స్ యూనియన్కి తీసుకెళ్ళాలి. అట్లంటే మా యూనియన్కి తీసుకెళ్ళి మా యూనియన్ దగ్గర పెట్టాలి. కాబట్టి మాస్టర్ గారికి వారి గృహం దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ వారి ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి వారి ఇంటి దగ్గర పెట్టాల్సి వచ్చింది. వారి కుటుంబాల సభ్యులు వారు మా యూనియన్ ప్రెసిడెంట్లు సంప్రదించారో లేదో మాకు తెలియదు. అందుకు మా అసోసియేషన్కి తీసుకెళ్ళలేదని నా అభిప్రాయం. మా యూనియన్ ఉంది కాబట్టి డాన్సర్స్ యూనియన్ నుంచి మా మాస్టరు కొంచెం అనుకోని కారణాల వల్ల సరే తీసుకెళ్ళలేదు. అదేంటనేది తెలియదు, ఫర్దర్గా తెలియదు. అది మాలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరికీ ఫిలిం ఛాంబర్ దగ్గరికి ఉంటుంది బ్రదర్. అది నాకు ఆయనకి ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం అండి. నేను మాస్టర్ బాగా పొద్దున్న లేస్తే ఒక 3-4 టైమ్స్ అయినా కాల్స్ మాట్లాడుకున్నాను. మాస్టర్ నాతో బాగా మాట్లాడుతుంటాడు అన్నమాట. నాతో మాట్లాడుతున్నాడు, బాగా మాట్లాడతాడు. నేను ఆయన చాలాసార్లు కలిసా. మేము బయట జర్నీలు చేసేది అనుకోకుండా జరిగింది. ఇది జరగడానికి కారణం కూడా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ బాగా కరెక్ట్గా టయానికి భోజనం లేక, మాస్టర్ టయానికి ఫుడ్ తినక, అక్కడ ప్రోగ్రామ్ అడావుడు ఎక్కువై, థింకింగ్ ఎక్కువై, 24 అవర్స్ వీళ్ళతో మాట్లాడాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మొత్తం కోల్పోయాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. అదే స్ట్రోక్ వచ్చింది అంతే. ఆ స్ట్రోక్ వల్లనే లోపల మొత్తం బంద్ అయిపోయి, బీపీ షుగర్ డౌన్ అయిపోయి, పల్స్ డౌన్ అయిపోయి చనిపోయాడు అంతే. దాంట్లో కడుపుల నొప్పి ఎక్కువ వచ్చిందంటే అక్కడ మ్యాంగోస్ బాగా తిన్నాడు మాస్టర్. పక్కన మ్యాంగో ట్రీ చెట్టు ఉండేదంట. అక్కడ మ్యాంగోస్ బాగా తినడం వల్ల వేడయ్యి బాగా కడుపుల నొప్పి ఎక్కువ అయిపోయి చనిపోయాడు అంతే. సో మాస్టర్ అంటే మీకు మాస్టర్ గారికి చాలా అనుబంధం. అంటే ఇప్పుడున్న శిష్యులలో అందరికంటే ఎక్కువ అవును. సో ఎన్ని ఇయర్స్ జర్నీ మాస్టర్? నాది మాస్టర్ది 15 సంవత్సరాల జర్నీ. నేను మాస్టర్ 24 అవర్స్ ఎక్కువ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. ఇక మాస్టర్ అబ్దుల్లాపూర్ మెట్టుకైతే ఎప్పుడు వెళ్ళాడో అప్పటి నుంచి కొంచెం లైట్గా తగ్గింది. కానీ మాస్టర్ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండేవాడు. అనుకోకుండా సడన్గా ప్రాబ్లం వచ్చింది అంతే. సో ఇండస్ట్రీ పీపుల్ ఎవరన్నా కాల్ చేశారా, లేకపోతే మాస్టర్ చూడడానికి కూడా చాలా మంది రాలేదు? అందరు వస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఆల్రెడీ, గణేష్ మాస్టర్ అందరూ వచ్చారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ వస్తున్నాడు. మాస్టర్ తోటి అయితే ఆల్రెడీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ తోటి అయితే మాట్లాడాము. శేఖర్ మాస్టర్ ఆన్ ది వేలో ఉందని చెప్పిండు అనమాట. చాలా బాధ. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ పెద్ద కొరియోగ్రాఫరు, సోషల్ మీడియాకు కూడా పెద్ద కొరియోగ్రాఫరు. ఆయన ఏం చేసినా ఒక ట్రెండింగ్ ఉంటుంది. ఆయన లేటెస్ట్గా చేసిన ప్రోగ్రాం కూడా చాలా పెద్ద హిట్టు. ఇక ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనందరం కోరటం తప్ప ఆయన ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు. ఫర్దర్గా ఏది ఉన్నా ఆయనకు మేము సపోర్ట్ చేస్తాం. గాంధీ హాస్పిటల్ కాకుండా మంచి హాస్పిటల్ యాక్చువల్గా ఫస్ట్ పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్లారు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేతులు ఎత్తేసారని చెప్పి తెలిసింది. దాని తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు.
అంతేనా లేకపోతే మాస్టర్ గారికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి? లేదు, ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. అట్లా మేము ఉన్నాగా సపోర్టు. మనం సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఎవరిని నిలబడగలే. అది మేము బతికించుకోవడానికి కూడా ట్రై చేసినాం. నేను బాబాయ్కి ఫోన్ చేసి, బాబాయ్ ఏమైనా డబ్బులు కావాలా అంటే, లేదురా ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్ మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసిన. తర్వాత నేను సోషల్ మీడియాలో అందరు శేఖర్ మాస్టర్కి అందరికీ డబ్బులు అడుగుదామని ఫోన్ చేసేవారికి ఫోన్ చేసి చనిపోయాడని చెప్పేసి. ఇప్పుడు మాస్టర్ చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వీళ్ళ కుటుంబానికి ఇండస్ట్రీ ఆర్థిక సాయం అంటే ఏం రాదండి. మాస్టర్కి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్డు ఉంది, కొరియోగ్రాఫర్ కార్డు ఉంది. ఆ కార్డు ఇప్పుడు 6 lakhs దాకా ఉంది కార్డు. ఆ కార్డు రిటైర్మెంట్ అవుతుంది. ఇప్పుడు అది చేసి ఆ పిల్లగాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయనకు వారసత్ కార్డు ఇస్తారు. కొరియోగ్రాఫర్ వారసత్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు కొరియోగ్రఫీ టీం నుంచి ఎవరైనా వచ్చారుగా, యూనియన్ మొత్తం వచ్చారు, యూనియన్ టీం మొత్తం వచ్చారు ఇక్కడ. ఆల్రెడీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ ఎక్కడున్నా కానీ ఆయన వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అంత సపోర్టింగ్లోనే ఉంది, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం, అంతే. సో అంటే మాస్టర్ గారి కార్యక్రమాలు అంటే ఆయన ఇంతకుముందు గతంలో ఆయన అట్లా ఏం కాదు. ఇక శేఖర్ మాస్టర్ వస్తే ఆయన ఎక్కడ అంటాడు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఫర్దర్గా ఏదైనా చేద్దాం. సో ఏమన్నా ఫైనాన్షియల్గా ఇండస్ట్రీ పీపుల్ కానీ యూనియన్ మీ సైడ్ నుంచి యూనియన్ చేస్తుంది, కంపల్సరీ యూనియన్ చేస్తుంది. యూనియన్గా ఆల్రెడీ ఒక 3-4 lakhs 6 lakhs అమౌంట్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఇప్పుడు పెద్ద హీరోలు మన ప్రభాస్ గారు వీళ్ళకి ఇంకా తెలిసిందో తెలియదు, వాళ్ళకి తెలిస్తే మాత్రం ఇప్పుడు 11 days ఫంక్షన్ ఉంటుంది, అప్పటి వరకు ఏమైనా సపోర్ట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు రామ్ వీళ్ళతోటి బాగా పరిచయాలు ఉండే మాస్టర్ గారు. పరిచయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు సడన్గా అంటే రారు కదండి. ఇప్పుడు తెలిసి వాళ్ళు యూనియన్తో మాట్లాడటమా లేకపోతే పర్సనల్గా మాట్లాడటమా, అది ఏదన్నా ప్లాన్ చేద్దాం గట్టిగా. మాస్టర్ నాతోటైతే ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉండే. చిరునవ్వుతో సినిమా నుంచి నేను మాస్టర్ బాగా క్లోజ్ ఉండే. మాస్టర్కి నాకు ఎక్కువ బాండింగ్ ఎక్కడంటే, నేను D2లో చేశా. D2లో మాస్టర్ కంటెస్టెంట్గా చేశా. దాని తర్వాత నుంచి మాస్టర్ నేను బాగా కలిసేవాళ్ళం. లాస్ట్ 2022లో మాస్టర్ నేను 23 బాగా ఇద్దరం కలిసి పొద్దున్న అయితే షోలో కట్టి తిరిగేవాళ్ళం అనమాట. మాస్టర్ బాగా ఏదున్నా నాకు చెప్పేటోడు, నేను ఆయనకు చెప్పేటోడిని. రీసెంట్గా మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అనే ప్రోగ్రాం కూడా చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఇక అనుకోకుండా సన్ స్ట్రోక్ రావడం వల్ల మొత్తం లోపల బంద్ అయిపోయినాయి, బాడీలో బంద్ అయిపోయి లో బీపీ డౌన్ అయ్యి పల్స్ ఆగిపోయింది. నాకు నిన్న 3 గంటలకు తెలిసింది. గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చాను, టక్కన అక్కడికి వెళ్ళా. రిటర్న్ బ్యాక్ చూసి మొత్తం అంతా రెడీ చేసే వరకు చనిపోయాడని చెప్పి. మంచి హాస్పిటల్ అని ఆల్రెడీ ఫస్ట్ పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్లారు మార్నింగ్. వాళ్ళు మేము చేయలేమేమని చెప్పానని గాంధీ హాస్పిటల్కి పట్టుకెళ్లారంట. అక్కడ వల్ల కాకపోతే గాంధీ హాస్పిటల్కి పట్టుకెళ్లారు. తెలుగు డాన్సర్స్ యూనియన్ నుంచి మాస్టర్కి కార్డు ఉంది, అది రిటైర్మెంట్ కార్డు. అంటే ఇప్పుడు దానికి కూడా డబ్బులు వస్తాయి, వారసత్ కార్డు ఇస్తారు. ఇంకా మా యూనియన్ నుంచి కూడా నెక్స్ట్ మేము కూడా ఏదైనా సపోర్ట్ చేస్తాం. మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నుంచి కూడా సపోర్ట్ చేస్తాం. అవును 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 అవును. అంటే ఇప్పుడే కానీ తెలిసింది, ఆల్రెడీ వైరల్ అవుతుంది. ఇవాళ చనిపోయింది ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఏదున్నా కంపల్సరీ వాళ్ళు కూడా వస్తారు. కంపల్సరీ అన్నీ వస్తాయి ఇక వరుసగా. 11 days కార్యక్రమం వరకు ఎవరెవరు ఎంత ఇస్తారో ఏందో దాన్ని బట్టి మొత్తం సోషల్ మీడియా ముందు పెట్టేసి. ప్రేషిష్యుడుగా ఆయనకి మన రామ్ గారికి మా అసోసియేషన్కి సంబంధం అంటే మా అసోసియేషన్ ఇది డాన్సర్ యూనియన్ కాబట్టి, డాన్స్ ఫీల్డ్ కాబట్టి డాన్సర్స్ యూనియనే వస్తారు, డాన్స్ వాళ్ళే వస్తారు. ఆయన ఏమైనా సినిమా ఫీల్డ్లో